పేరు శ్రీనివాస్ యాదవ్. నేను అఖిల భారత కుర్మ యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మా యాదవులకు మా కులం యదువంశం నుంచి వచ్చింది. మా కులం మేము శ్రీకృష్ణ భగవాన్ని వంశానికి చెందిన వాళ్ళము. మా దేవతలు శ్రీకృష్ణ భగవానుడు మరియు మల్లన్న గారు, బీరప్ప గారు మా కులదైవాలుగా వాళ్ళను పూజిస్తుంటాం. మాకు ప్రభుత్వాలు రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కుతున్నాయి. సమాజంలో మేము దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నాము. మమ్మల్ని సమాజంలో మేము 15% ఉన్నాం జనాభా ప్రాతిపదికన. అయినా కూడా మమ్మల్ని బీసీలను ఎదగకుండా ఈ పెత్తందారుల కులాలు, దొరలు కానీ రెడ్లు కానీ పెత్తందారుల కులాలు మమ్మల్ని ఎదగనీయకుండా అణచివేతకు గురవుతున్నాం. మేము ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడిపోతున్నాం. మేము సమాజంలో మా స్థితిగతులు ఎక్కడ కూడా మా పిల్లలు సమాజానికి చదువు కూడా దూరం అవుతున్నారు. మేము గొర్రెలను కాసి బర్రెలను కాసి ఆకలికొని దూపకొని మేము సమాజానికి దూరం ఉండి గొర్రెలను కాసుకుంటూ వేరే రాష్ట్రాలకు వలసలు పోతూ మేము ఇక్కడ సమాజంలో కూడా మా కులం వాళ్ళు ఉండకుండా పిల్లలకు చదువులు లేకుండా చాలా వెనుకబడిపోతున్నాం. మాకు ప్రభుత్వాలు కూడా ఏదో ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళకు మా స్కీములు వాళ్ళే మధ్యన పెత్తందారులు బ్రోకర్ చేసి వాళ్ళకు పోయినసారి ప్రభుత్వంలో కూడా గొర్రెలను కొంతమందికి ఇచ్చిండ్రు. ఆ వచ్చిన గొర్రెలను కూడా మళ్ళీ వాళ్ళు పెత్తందారులే బ్రోకరేజం చేసి వాళ్ళే మళ్ళీ తీసుకుపోయి అమ్ముకొని వాళ్ళే బతికారు. కానీ మా కులం వాళ్ళ మాత్రం కూడా ఏ విధంగా బతకలేదు, ఏ విధంగా ఆర్థికంగా డెవలప్ కాలేదు. అందుకొరకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు మా కులానికి. అందుకొరకు మా కులానికి మాకు కనీసం ఓ ఎమ్మెల్యేలు కూడా లేరు, ఓ మంత్రి పదవులు కూడా లేరు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మా దాంట్లో ఇంత జనాభా ఉంటే మా కులంలో బీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే, ఓన్లీ 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారంగా సమాజంలో జనాభా ఏ కులం ఎంత ఉంటే ఆ కులానికి ఆ నిష్పత్తి ప్రకారంగా రాజకీయ పదవులు, మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ, ఎంపీ పదవులు కానీ ఆ విధంగా ఇవ్వాలి. కానీ అలాంటివి ఇచ్చడం లేదు. జనాభా కులగణన లెక్కలు చేయమంటే చేస్తుండ్రు, కానీ అది దాచిపెడుతుండ్రు. ఎక్కడ కూడా బయటికి దాన్ని వదలకుండా దాన్ని కమ్మిపెట్టి సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం కూడా తెలియకుండా లెక్కలు తెలియకుండా దాన్ని అదేవిధంగా దాచిపెడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు పార్టీలు పెత్తందారి వాళ్ళ చేతుల్లో అవి పార్టీలు ఉన్నాయి కాబట్టి అందుకొరకు వాళ్ళు ఏం బయటికి చెప్పడం లేదు. అదేవిధంగా మా పిల్లలకు ప్రత్యేకంగా మా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నా అంటే మాకు ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క జిల్లాకు మాకు ఒకటి ప్రైవేటు స్కూళ్ళు, మంచి మోడల్ స్కూళ్ళు, మంచి ప్రైవేట్ స్కూల్ మా యాదవులకు పెట్టి మా పిల్లలను చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న గురుకుల పాఠశాలలో కూడా మాకు 15% మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా పిల్లలకు కాలేజీలలో మెడిసిన్ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మాకు 15% రిజర్వేషన్ కల్పించి ఫీజు రియంబర్స్మెంట్ కూడా మొత్తం గవర్నమెంటే భరించాలని, మా పిల్లలను ఆర్థికంగా ఎదగడానికి, విద్యాపరంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా కులం వల్ల ఎక్కువ మొదటి నుంచి కూడా పశుపోషణ కానీ, గొర్రెల పెంపకం కానీ వాటిని మచ్చిక చేసుకొని మేము వాటిని జీవనం పోషణగా మేము బ్రతుకుతున్నాం. అదేవిధంగా మేము బ్రతకగాక సమాజాన్ని కూడా మేము పాలు, ఉన్ని, ఎరువులు కానీ, మాంసం కానీ సమాజానికి ప్రొడక్ట్ చేస్తున్నాం. మేము గొర్రెల మాంసం దాదాపు జిల్లాల 40 లక్షల జీవాలు ఉంటే 20 లక్షల జీవాలు బయటకు పోతున్నాయి ప్రతి సంవత్సరం మేపుకోవడానికి. ఇక్కడ కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలకు ఇక్కడ కొన్ని ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఆ ఫారెస్ట్ భూములలో కూడా మాకు మేపుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గొర్రెలు ఓన్లీ గడ్డి కాడికే తింటాయి, ఏం చెట్లను ఏం కొట్టాం కదా, ఆ చెట్ల తెరువు ఏం పోం కదా. అందుకొరకు ప్రభుత్వం మాకు గొర్రెలను మేపుకోవడానికి ఫారెస్టులలో, అదేవిధంగా ఇక్కడిక్కడ ఫారెస్ట్ అడవులు ఉన్నాయి. ఆ అడవులను కూడా మాకు గొర్రెలను మేపుకోవడానికి కొన్ని జిల్లాకి ఎకరాలని కొంతమందికి ఇచ్చి మాకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గొర్రెల వెంబడి తిరిగి మా వాళ్ళు 50 సంవత్సరాలకే కాళ్ళ నొప్పులు వచ్చి వాళ్ళు ఎక్కడ నడవలేని పరిస్థితిలో ఉంటుంది. అందుకొరకు వాళ్ళకు 55 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క గొల్లకూరు వల్ల కూడా ఒక 5,000 పింఛన్ తర్వాత జీవితాంతం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా
ఒక గొర్రెల కాపరి చనిపోతే ఇప్పుడు రైతులు చనిపోతే బీమా ఏ విధంగా వర్తిస్తుందో 5 లక్షలు మా గొర్రెల కాపర్లకు కూడా 10 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గొర్రె చనిపోతే కూడా గొర్రెకు కూడా బీమా గవర్నమెంటే కల్పించి బీమా వసతి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గొర్రెలకు ఇక్కడ మందులు ఇప్పుడు ఇది నట్టల నివారణకు కానీ ఆర్పి నెంబర్ మందులు కానీ గవర్నమెంట్ ఇస్తలేదు. గవర్నమెంట్ ఊరికే పేరుకు చెప్తుంది కానీ ఇవ్వడం లేదు. అందుకొరకు మా యాదవులందరూ ప్రైవేటు మందుల షాపులలో కొనుక్కొచ్చుకొని వాళ్ళు ఆర్థికంగా కూడా కొంత డౌన్ అయిపోతున్నారు. అందుకొరకు ఇలాంటివన్నీ కూడా గవర్నమెంటే ప్రభుత్వం ఇచ్చి ఆ గొర్రెలకు పెంపకదారులను ఎక్కువ చేయూత ఇవ్వాలని కోరుకుంటున్నాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా చాలా ఊర్లలో విలేజ్లలో తాలూకాలలో మొత్తం జిల్లాల వ్యాప్తంగా అనేది గొర్రెల పెంపకదారుల సంఘాలు చేసి వాళ్ళను చైతన్యం చేసుకుంటూ మా డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారు కుర్మ యాదవ్ సంఘం జాతీయ వ్యవస్థాపకులు ఆయన చాలామంది మా కులాలను కుర్మ యాదవ్లను చైతన్యం చేసుకుంటూ దాదాపు ఆయన అగ్రికల్చర్ ఏడియా ఉంటే కూడా ఆయన ఉద్యోగస్తునిగా ఉండి కూడా మా కులాన్ని చాలా చైతన్యం చేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఆపద జరిగినా మా కులానికి ఆయన చాలా పెద్ద మొత్తంలో మాకు అండదండలు ఉండి మా కులాన్ని పెద్ద మొత్తంలో కూడా ఆయన్నే చైతన్యం చేస్తూ ఆయన ఆధీనంలోనే మేము పనిచేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకొరకు మాకు రాబోయే ఎన్నికల్లో కూడా మేము మిగతా కులాలను అందరినీ కలుపుకొని బీసీ కులాలను అందరినీ కలుపుకొని మేము అందరం కలుపుకొని మా దామాష ప్రకారంగా ఏ కులం ఎక్కడ ఎక్కువ ఉంటే ఏ కులం ఎక్కడ ఉంటే ఆ విధంగా వాళ్ళు పదవులు తీసుకొని మేము అందరం ఒకరికొకరం ఓటు బదలాయింపు చేసుకొని మేము వచ్చే కార్యక్రమాలు చేయాలని మా వ్యవస్థాపక అధ్యక్షులైన డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారు మా కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ చైతన్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. నా పేరు సుధాకర్ యాదవ్ గారండి, చంద్రకల్ గ్రామం. మాకు ఎందుకంటే వెనుకబడి ఉన్నది, మా యాదవ యూనిట్ అనేది వెనుకబడి ఉన్నది, చాలా చాలా వెనుకబడి ఉన్నది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఏవి ఉన్నది పేరుకు 60% 70% అని చెప్పుడే కానీ యాదవులకు అనేది ఏ రకంగా కూడా మేలు జరగడం లేదు. రాబోయే కాలంలో ఇంకా ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తూ ఉంటే కూడా మా తాతల నుంచి ముత్తాతల నుంచి ఇంతవరకు కూడా మాకు ఏ రకంగా న్యాయం జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేదు. వచ్చిన వాళ్ళకి సగం మందికి వచ్చినాయి, అది వాళ్ళ మధ్యలోనే బోల్చెక్కుల్లాగా రెడ్డిసు దొరలు దాతలు ముందలకైన వాళ్ళు తిన్నారు. అసలైన యాదవ్కు అనేది ఏమాత్రంగా అందలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, మన ఏ రకంగా మాకు సీట్లు ఇవ్వలేదు, ఏ రకంగా గుర్తింపు కూడా లేదు. ఇప్పటికీ ఉండడం మాత్రం యాదవులు ఉన్నారు, ఓట్లేసి ఇప్పించుకునేటప్పుడు యాదవులు మేమున్నాం అని చెప్పగలుగుతారు. లాస్ట్కి వస్తే వదిలేసి మధ్యలోనే వదిలేసిపోతారు. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మళ్ళీ ఏ రకంగా మా యాదవులు ఉన్నారని సీట్లు ఇస్తుంది, గుర్తింపుగా మేము ఉన్నామని మాకు ఏమన్నా మేలు జరుగుతుందా? గొర్రెలు ఇస్తాము, బర్రెలు ఇస్తాము, ఏడు ఉన్నోళ్ళు ఆనే కాసుకొని బ్రతకాలని పిల్లలకు ఒక చదువులకు సీట్లు ఇవ్వలేదు, జాబులు ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా మరి యాదవుల పిల్లలు ఏ రకంగా మేలు జరిగే సీట్లు ఒక జాబులు అనేది రెడ్లు దొరలు అనే వాళ్ళే ముందరికి వెళ్ళిపోతున్నారు. యాదవులు అనే వాళ్ళు గొర్రెల కాడ బర్రెల కాడ ఉన్న ప్రభుత్వాలు సరిపోతున్నాయి. మనం వచ్చే ప్రభుత్వాలు ఏ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనేది మేము ఎదురు చూస్తూ ఉన్నాము. దానివల్ల సీట్లు కావాలి మాకు, మంచి మా ఉన్న నాయకు యాదవ్ గారు మనకు చదువులు కావాలి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రజలకు పైన అధికారులకు మమ్మల్ని గుర్తింపు